అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎలా తయారైందంటే, రోడ్డు మీద వెళ్ళే ఎల్లయ్య పుల్లయ్య గన్నయ్య 4 కుర్చీలు రోడ్డు మీద వేసేసి ఇది ఎంపీ గారి ఆఫీసు, చర్చలకి రండి అని పిలుస్తుంది జరుగుతుంది. ఈరోజు ఎంపీ గారి ఆఫీస్ అంటే ఎలా ఉండాలా? ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్నుకున్నారు ఎంపీ గారు అంటే. ఆయన ఢిల్లీలో పవర్ ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ఎంపీ గారికి గల్లీలో పరుగు తీస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎల్లయ్య పుల్లయ్య పిలిస్తే ఎంపీ గారు వచ్చేస్తుంటే ఆయన వాల్యూ ఉండదు. గతంలో కూడా మనం ఎన్నో ఎంపీలకు చూసాం. ఎంపీ గారు అంటే ఒక హోదా, ఒక హుందాతనం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే రోడ్డు మీద 3 కుర్చీలు వేసి చర్చకి రండి అని ఎల్లయ్య పుల్లయ్య గన్నయ్య ఈ గాంజా బ్యాచ్ మొత్తం ఇక్కడ చూస్తే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. అసలుకి వీళ్ళకి మొన్నటిదాకా ఇన్ఛార్జీలు గారు లేరు, ఇవాళ ఇన్ఛార్జ్ గారు వచ్చారు. ఇన్ఛార్జ్ గారిని నేను కనుక్కున్నాడా ఇవాళ నేను ఇక్కడ ప్రోగ్రాం పెడుతున్నానని? లేదంటే దీంట్లో వర్గాలు పెట్టి ఈ ఎంపీ వర్గం వేరే, ఇన్ఛార్జ్ వర్గం వేరే అని ఈయన చూపిస్తున్నాడా? ముందు తేల్చుకొని ఎంపీ గారి ఆఫీస్ ఏది అనేది మీ నాయకులు చెప్తే అప్పుడు చర్చలకి ఏంటి దేనికైనా సిద్ధం. కానీ మనకు పిలిచిన నాయకులు ఏమో అసలు నీ అర్హత ఉందా? ఎల్లయ్య పుల్లయ్య అసలు ఎన్టీఆర్ జిల్లాకి ఒక అతనే ఇన్ఛార్జ్, ఇంకొకరు మాజీ శాసనసభ్యులు, ఇంకొక మాజీ మంత్రివర్యుడు. ఇతనికి పిలిచే ఉందా నీకు? నువ్వు నీ స్థాయి ఎలాంటి ఒక కార్పొరేటర్కి కూడా పిలిచే స్థాయి కూడా కాదు. ఎందుకంటే నువ్వు గల్లీ లీడరు, ఒక గల్లీ నాయకులు పిలుచుకొని మాట్లాడుకుని నీ ఉందాదనం ఉంటుంది అంతే తప్ప 3 కుర్చీలు రోడ్డు మీద వేసేసి మా ఎంపీ గారు పరువు తీసేసి ఇది ఎంపీ గారి ఆఫీసు, ఇక్కడ చర్చలకి రండి అని ఎల్లయ్య పుల్లయ్య ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదు. ఎల్లయ్య పుల్లయ్యకి ఇప్పుడు నువ్వు చేసే తప్పుని ఆ టీడీపీ తరపు నుంచి నీకు ఏం చెప్తారో నువ్వు కాసుకున్నాడు.